రాజేష్ ప్లీజ్. అయిపోయిందా నీ వల్ల కాదా? ఇంకా ఎన్నున్నాయి నుండి అలా కిందకు పడేనా? నీకు మీ అమ్మకి ఫ్రీగా బోల్డ్ పబ్లిసిటీ వస్తుంది. రాజేష్ ఎందుకు ఇలా నా వెంట పడుతున్నావు? ఎందుకు ఏడిపిస్తున్నావు? బాధగా ఉందా? ఏడుపు వస్తుందా? నేను నీ వెంట పడ్డప్పుడు ఈ బాధ తెలియలా? హాస్టల్లో నన్ను మెడబట్టి బయటికి గెంటించినప్పుడు చెప్పుతో కొట్టినప్పుడు తెలియలా? చేస్తా, ఇప్పుడు తెలిసేలా చేస్తా. అకౌంట్స్ ఆడిటింగ్ ఎంతవరకు వచ్చింది? మరొక వారం రోజుల్లో పూర్తవుతుంది. లాస్ట్ ఇయర్ డిలే అయింది. ఈసారి అలా కాకుండా చూడండి. తప్పకుండా. మన ఆడిటర్ మీతో ఒకసారి మాట్లాడాలన్నారు. దాందే ఉంది, రేపే వెళ్ళి వాడు మళ్ళీ వచ్చాడు. ఈసారి వాడిని వదిలిపెట్టను. రేయ్, నా గన్ను పట్టుకురండి. రాజావర్ తొందరపడకండి, నేను చూసుకుంటాను. మీరు అడ్డుపడకండి, వాడిని షూట్ చేయాల్సిందే. కన్నయ్యది. రాజావర్ వద్దు ప్లీజ్, నా మాట వినండి. రాజావర్ వద్దండి ప్లీజ్, మీరు ఆగండి. ఇదిగో మీరేంట్రా? మంగరాజు గారు మీరు ఉండండి, గన్ లోడ్ అయింది కదా. రాజావర్ ప్లీజ్ వద్దండి, నా మాట వినండి. మీరు ఆగండి. మంగరాజు గారు వద్దండి, ఈ ఒక్కసారికి నా మాట వినండి ప్లీజ్. మీరు దీని లోపల తీసుకెళ్ళండి. అలాగేనే. అసలు 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 వాడు ఏమనుకుంటున్నాడు? మీరు ఆవేశపడకండి, నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అంతా వాళ్లే చూసుకుంటారు. రాజా మీరు కూర్చోండి, కూర్చోండి ప్లీజ్. వెళ్ళిపోతావా లేదా? వెళ్ళిపో అక్కడి నుంచి. రాజావర్ 2 నిమిషాల్లో పోలీసులు ఇక్కడ ఉంటారు, అంతా వాళ్లే చూసుకుంటారు. మీరు లోపలికి పదండి. తన్ని తడివేసినా సిగ్గు లేకుండా మళ్ళీ వస్తున్నాడు. ఏం అడిగినా ఏమీ చెప్పడు. అసలు ఎవడండి వాడు? పోలీస్ దెబ్బ పడితే వాడే మాట్లాడతాడు. చిన్న విషయం, నేను చూసుకుంటాను.
పోలీసులు వచ్చారు, అంతా వాళ్ళే చూసుకుంటారు. రేయ్, ఎవడరా నువ్వు? ఇవి పొలం తాలూకు డాక్యుమెంట్స్. మీరు ఒకసారి చూసి సంతకం చేస్తే లాయర్ గారి దగ్గర పంపిస్తాను. రిజిస్ట్రేషన్ చేయించాలి. ఇవాళ కాకపోతే మళ్ళీ 3 రోజులు సెలవు. అవును, ఈరోజు మంచి రోజు. రిజిస్ట్రేషన్ ఈవేళే పూర్తి అయ్యేటట్టు చూడండి. అలాగే రాజావారు. జహంగీర్ సార్, ఈ ఫైల్ తీసుకెళ్లి లాయర్ గారికి ఇవ్వు. నేను ఇచ్చానని చెప్పు. ఓకే సార్. త్వరగా వెళ్ళు. అలాగే సార్. రాజావారు రమ్మంటున్నారు, పద. రేయ్, వీడు మాటలు చెప్తే వినడు కానీ లాక్ పదం, పద. పద నడు. నడు నడవరా. అయ్యగారి సంగతి నీకు తెలియదు, పద. మనం చెప్తే ఎంటలేదు కానీ అక్కడ తెలుస్తుందిలే. నీ కళ్ళల్లో బెదురు లేదు, భయం లేదు, ఆరాటం, కోపం, బాధ ఏమీ లేదు. నిజానికి ఇంకొక 2 దెబ్బలు చాలు నువ్వు భూమికి అతుక్కుపోవడానికి. ఆ సంగతి నీకు కూడా తెలుసు. అయినా ఏంటి నీ ధైర్యం? ఎందుకీ మొండితనం? అందరూ నిన్ను పిచ్చాడని అనుకుంటున్నారు, కానీ కాదు. నువ్వు పిచ్చాడివి కాదు. చూపులో కూల్నెస్, స్టెబిలిటీ, ఫర్మ్నెస్, ఒక పట్టుదల పిచ్చోళ్ళకి ఉండవు. ఓకే, ఇంతవరకు జరిగింది చాలు. కమాన్, ఓపెన్ అప్. ఎవరు నువ్వు? ఎందుకు అలా గేటు బయట కాపలా కాస్తున్నావు? చెప్పు. రాజావారు, ఏయ్ వీరెవరనుకున్నావు? నాకు కావాల్సింది అతనెవరన్నది. ఏయ్
రాజావారు తలుచుకుంటే నేను ఒక్క నిమిషంలో కాల్చి పారేయగలను. కేసు కూడా ఉండదు. అవకాశం ఇచ్చి మంచితనంతో అడుగుతున్నప్పుడు చెప్పాలి. రాజావారి సహనాన్ని టెస్ట్ చేయకు. నువ్వెవరో చెప్పు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, మీ జోలికి రాను, నా వల్ల నష్టం ఉండదు. అలా దూరంగా బయట నిలబడి చూసే అవకాశం నాకు ఇస్తే చాలు. ఈ జీవితానికి అదృష్టం చాలు. ఏంటి నీకు అందువల్ల లాభం? ఈ హవేలీతో సంబంధం ఏంటి? ఇన్ని దెబ్బలు తింటూ మౌనంగా ఎందుకున్నావు? నీ వల్ల మాకు నష్టం లేదు, ఉండదు అని ఎలా నమ్మాలి? ఎందుకు నమ్మాలి? నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్న మనిషి మీద ఒట్టేసి చెప్తున్నాను, నా వల్ల మీకు ఎటువంటి నష్టమూ రాదు. ఎవరా మనిషి? ఇక నన్నేం అడగొద్దు, చెప్పలేను. చెప్పాలి, చెప్పి తీరాలి. నా బ్రతుకు రోడ్డున పడినా పర్వాలేదు, నన్ను చంపేసినా ఇష్టమే. కానీ నేను ఇష్టపడే వాళ్ళకి అన్యాయం జరగకూడదు, నా వల్ల వాళ్ళు బాధపడకూడదు. నన్ను వదిలేయండి ప్లీజ్. ఆగో. చావుకు దగ్గరై కూడా మా హవేలీ ముందరే నించుంటాను, ఆ మాత్రం అదృష్టాన్ని ఇవ్వండి అంటున్నావంటే ఖచ్చితంగా నువ్వు ప్రేమిస్తున్న మనిషికి ఈ హవేలీకి సంబంధం ఉండే ఉంటుంది. అవునా? అవునా? రేయ్, మీరు వెళ్ళండి. రాజావారు, మన లోపలికి వెళ్ళి మనం లోపలికి వెళ్ళటం కాదు, దోషులెవరో తెలుసుకుని వాళ్ళని మెడబట్టి బయటకు గంటాలి. చెప్పు, ఎవరు నువ్వు ప్రేమిస్తున్న మనిషి? ఎవరది? నా సహనాన్ని పరీక్షించొద్దు. నువ్వు ప్రేమిస్తున్న మనిషి ఈ హవేలీలోనే ఉంది కదూ? చెప్పు. ఎవరది? దివ్య.
మృణాలిని. హ్మ్. సారీ దివ్య, నిన్ను ఇబ్బంది పెడుతున్నాను. రాకూడదనే అనుకున్నాను. కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేశాను, కానీ కుదరలేదు. మనసు మాట వినట్లేదు. నిన్ను చూడకుండా ఉండలేనంటుంది. అందుకే ఇన్ని దెబ్బలు తింటూ కూడా వచ్చి అక్కడే నిలబడ్డాను. నీకోసం, నిన్ను చూడాలని. మృణాలిని, అతను చెప్పేది నిజమేనా? మీరిద్దరు ప్రేమించుకున్నారా? పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారా? మొహమాట పడకు, నీ మనసులో మాట చెప్పు. వీళ్ళంతా పెద్ద మనుషులు, అర్థం చేసుకుంటారు. చెప్పు దివ్య, కమాన్ చెప్పు దివ్య. అతను అంత చెప్తున్నా మాట్లాడవేంటమ్మా? దివ్య, ఇంతమంది ముందు మౌనంగా ఉంటూ మన ప్రేమకు అవమానాన్ని మిగల్చకు. ఈ రాజేష్ తట్టుకోలేడు. మన ప్రేమ నిజం అనే ఒక్క మాట బయటికి చెప్పు. మేము ప్రేమించుకున్నామని తలూపు చెప్పు. చాలు, అది చాలు. మళ్ళీ కనిపించడం, శాశ్వతంగా కనిపించడం. ప్లీజ్ దివ్య. ప్లీజ్ దివ్య, ప్లీజ్ దివ్య. అవును, మేము ప్రేమించుకున్నాం. విన్నారా, విన్నారా? నా దివ్య ఒప్పుకుంది. అంత ప్రేమించిన వాడివి ఆమెను ఎందుకు వదిలేసావు? వదిలేదు. నా మనసు నిండా ప్రేమ ఉంది, కానీ దివ్యని మహారాణిలా చూసుకోవడానికి డబ్బు లేదు, ఆస్తి లేదు. సంపాదించుకొద్దామని దుబాయ్ వెళ్ళాను. నా కష్టాన్ని పంచుకుందామని. దివ్య ఇక్కడ కూడా.
దివ్యనే కాదు, దివ్య మీకు ఇచ్చిన కమిట్మెంట్ను కూడా నేను గౌరవిస్తాను. తప్పో ఒప్పో దివ్య సరిగట్టు మదర్లా అద్దంలా ఉండడానికి ఒప్పుకోంది. ఈ లోపల గొడవ చేసి మిమ్మల్ని ఇబ్బంది పాలు చేసి దివ్యని తీసుకెళ్ళేంత కిరాతకునే కాదు. ఇంకో 2 నెలల్లో దివ్య ఫ్రీ అయ్యి నా దగ్గరకు వచ్చేస్తుంది. అందుకే మీ మధ్యకొచ్చి ప్రాబ్లం క్రియేట్ చేయకుండా అలా బయటే ఉండి నా దివ్యని కల్లారా చూసుకుంటున్నాను. ఇక్కడ బాధ్యత పూర్తి చేసి రాగానే దివ్యని పెళ్లి చేసుకుంటాను. అప్పటి వరకు నా ప్లేస్లో నన్ను ఉండనివ్వండి. ఆగు. నీ ప్లేస్ హవేలీ బయట కాదు, లోపల. సార్, మృణాలినితో పాటు నువ్వు ఇక్కడే ఉంటావు. మంగరాజు గారు, రాజావారు ఏర్పాట్లు చూడండి. అలాగే. వర్ధనమ్మా, ఇంతగా ప్రేమించే మనిషి తోడు దొరకడం నిజంగా నీ అదృష్టం. అతన్ని లోపలికి తీసుకురా. మృణాలమ్మ కనిపించడం లేదమ్మా. సరిగ్గా వెతికావా? లోపల బయట గార్డెన్లో అంతా వెతికానమ్మా. ఏమవుతుంది? కొత్తగా వచ్చిన బాబు కూడా కనిపించడం లేదు. ఏమండి, మీరు కంగారు పడకండి అమ్మా, ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. నేను చూసొస్తాను. హవేలీ మొత్తం చూసాం, ఇద్దరూ లేరు.